పెన్షన్ డబ్బుల కోసం అవ్వతాతల ఇక్కట్లు. పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి పెన్షన్లు ఇస్తారనే సమాచారంతో ఉదయం నుంచే పడిగాపులైతే కాస్తున్నారు. మంచంపై నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న వారిని సచివాలయాలకు తరలించడం మనం ఈ వీడియోలో చూస్తున్నాము. అయితే ఈ మండు టెండర్ల నేపథ్యంలో తాము గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. రాష్ట్రంలో ఉండే సచివాలయాల ఉద్యోగులు నిన్న రాత్రే తమ ఖాతాల్లో నగదు జమ అయిందని, బ్యాంకుల నుంచి నగదు తెచ్చి పంపిణీ చేసేందుకు మధ్యాహ్నం వరకు సమయం పడుతుందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. నిన్న కృష్ణా జిల్లా గంగూరులో వడదెబ్బకు వృద్ధురాలు మృతి చెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది. విభిన్న వికలాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులకు, చక్రాల కుర్చీలకి అండ్ మంచానికి పరిమితమైన వారికి, తీవ్రమైన రోగాలు వారికి, బలహీనముగా ఉన్నవారికి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పింఛనుదారుల ఇంటింటికే వెళ్లి తప్పనిసరిగా పంపిణీ చేయాలని ఆదేశాలు వచ్చినా కానీ రాష్ట్రంలో ఉండే సచివాలయ ఉద్యోగులు ఆ ఆదేశాలను పాటించట్లేదు. అలాగే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలపవచ్చు. సో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.